జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 402 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించినా ఇప్పటి వరకు లబ్ధిదారుల లిస్టు కూడా ప్రకటించలేదని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్ హయాంలోనే 20 కోట్లతో 402 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించామంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. పేద బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి తొలి సీఎం కేసీఆర్ ఆనాడు చేసిపెట్టినటువంటి కార్యక్రమం మొత్తం సక్సెస్ అని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే మనకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కమలాపూర్ నియోజకవర్గంలో 402 బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బెడ్రూమ్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనకు స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కమలాపూర్ నియోజకవర్గం సంబంధించి చూసుకుంటే, కమలాపూర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి చూసుకుంటే ఎన్ని ఉన్నాయి టోటల్ గా? ఇప్పుడు మీరు పరిశీలించారు కదా, అంటే కార్యక్రమం ఏంటి స్పెషల్ గా? ఇప్పుడు మొత్తము 394 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కమలాపూర్ టౌన్ లో 302 ఇల్లు, గూడూరులో 50, మరిపెల్లిగూడెంలో 50. మొన్న హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు మంత్రులు వచ్చి ఓపెన్ చేసిపోయినారు. ఏమని చెప్పారు? వారం రోజుల లోపల మీరు గిట్లా లోపలికి పోతే వేరేళ్ళకి ఇస్తాము అన్నారు. మరి వారం రోజుల లోపల పోయే పరిస్థితిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు క్రియేట్ చేసిర్రా? నంబర్ 1, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుడు దేవునికి ఎరుగా. కనీసం వాళ్ళు ఆ రోజు వచ్చిపోతే కనీసం ఈ క్షణం వరకు కూడా వాళ్ళ పేదోళ్ల లిస్ట్ అనౌన్స్ చేయలేదు. మరి ఎందుకు ఇలా కోట్ల రూపాయల అవినీతి చేస్తా ఉన్నారు అనేది ఇలా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు వచ్చి ఓపెన్ చేసి పోయినరు. మీరు వెంటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కొత్తగా ఇచ్చే డబ్బులు కూడా ఏమీ లేవు. ఈ మొత్తం ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి కేసీఆర్ గారు 20 కోట్ల రూపాయలతోని 394 ఇళ్లు కట్టించిండ్రు. తర్వాత 5 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా శాంక్షన్ చేసిరు. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ కి 1,25,000. దేనికోసం శాంక్షన్ చేసిరు? 5 కోట్లు రోడ్ల కోసము, ఆ కరెంట్ లైన్ల కోసము, వాటర్ కనెక్షన్స్ కోసము శాంక్షన్. అవి టెండర్ చేసి పనులు చేస్తే సరిపోతుంది. అది కూడా చేయకుండా ఓపెన్ ఎట్లా చేసి వచ్చిరిల్లు? కనీసము కలరింగ్ లేదు, కనీసము అద్దాలు పెట్టకుండా ఓపెన్ చేసి పోతుంటే ఇది సిగ్గుచేటు కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఒక మంత్రి వచ్చి స్వయంగా ఓపెన్ చేసి పోయినాక నా లిస్ట్ రాదు, నా డబుల్ బెడ్రూమ్ వంచే పరిస్థితి లేదు. ఇంత దారుణం. ఇంకా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడతారు? అసలు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎడగట్టిందంటారు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవే కదా, ఇంకేమున్నాయి? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవే కదా. అవి నేను చెప్తే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి మండుతున్నది మనం చెప్తే. కానీ ఏది ఏమైనప్పటికీ వెంటనే నా కమలాపూర్ పేద ప్రజల పక్షాన, నా గూడూరు పేద ప్రజల పక్షాన, మా మరిపెల్లిగూడెంలో ఉన్న పేద ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే గంట సేపటి లోపలనే ఆ లిస్ట్ రిలీజ్ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఇళ్లకి పంపాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి పంపాలి. లేకుంటే మళ్ళా 10 రోజుల తర్వాత మేమందరం కలిసి కార్యాచరణ తీసుకుంటామని తెలియజేస్తాం. మీరు చెప్తున్న ప్రకారంగా కనీసం మౌలిక వసతులు లేని నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఎట్లా ఉంటారని చెప్తున్నారు. కానీ ఇలాంటి వసతులు లేకుండానే ఈ యొక్క వీళ్ళకు హ్యాండ్ఓవర్ చేసేసి పోయి ఉండకపోతే క్యాన్సిల్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అనుకోవాలి? సిగ్గుచేటండి, వాళ్ళకి సిగ్గు లేదు. వారం రోజుల లోపల వాళ్ళు పోవడానికి రెడీగానే ఉన్నారు. మరి ఇప్పుడు వారం రోజుల లోపల నువ్వు అన్ని ఏది కూడా నువ్వు అరేంజ్ చేయలేవు. మరి ఇప్పుడు ఎవరిని నిలగొట్టాలి? వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హౌసింగ్ మినిస్టర్ నుంచి ఇలా తీసిపారేయాలి. ఎందుకంటే చేతనైతే లేదు. పెద్ద పెద్ద డైలాగులు కొడతారు, మాట్లాడతారు తప్పితే వీళ్ళకి పనులు చేతన కావు. నేను ఖచ్చితంగా చెప్తున్నా వేణుగారు, ఇది కేసీఆర్ గారు కట్టించిందే. కేసీఆర్ గారు అన్ని ఎవ్రీ ఫెసిలిటీ కోసం పైసలు కూడా శాంక్షన్ చేసి పెట్టిరు. కానీ కేవలం వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ వెంటనే ఇయ్యాలే, మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ఇయ్యకపోతే వీళ్ళందరూ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసినాక కూడా కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేని పరిస్థితులు ప్రభుత్వం ఉందనుకోవచ్చా? 100% వేణుగారు, అసలు వాళ్ళు చేసే స్పెషల్గా ఏం లేదు. దానికి కూడా కేసీఆర్ గారే ఒక్కొక్క ఫ్లాట్ కి 1,25,000, 394 ఇంటూ 1,25,000 వేస్తే 4,92,00,000, అంటే సుమారు 5 కోట్లు వేసుకోండి. అవి కూడా కేసీఆర్ గారు శాంక్షన్ చేసి పెట్టి టెండర్ వేయించే చేతనైతే లేదు వీళ్ళకి. టెండర్ వేయించి చేతనైతే లేదు. ఇది వీళ్ళు చేసే పని. 10 రోజుల తర్వాత కూడా లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వీటితో పాటు కూడా మేము చూసాము, అంటే కనీసం ఇక్కడ చూసే విద్య లేదు, వైద్యానికి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. కానీ వచ్చి ఎట్లా ఉండగలుగుతారు అనుకుంటున్నారు? అసలు వాళ్ళకి తెలుగు ఉండాలి. నేను వాస్తవంగా అసెంబ్లీ సాక్షిగా మా నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో కలిపి ఒక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీగా ఉన్నాయి. అవి మీరు పంచాలి. కానీ
కేసీఆర్ గారు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి. అవి టెండర్ చేయించి మీరు వెంటనే టెండర్ చేయించి అవి అలాట్ చేయాలని చెప్పినాం. అసలు ఆగా మేఘాల మీద అసలు ఏమి చేయకుండా ఇప్పుడు కేసీఆర్ గారు 20 కోట్లు పెట్టిరు. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక 20 రూపాయలు పెట్టిరా, 20 రూపాయలు పెట్టినట్టు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఈ నంబర్కి. వాళ్ళు ఏడా పెట్టిరు, పెట్టింది లేదు, ఏం లేదు, ఉట్టి షో పుట్టప్ చేసి పోవడం తప్ప ఇంకా వేరేది ఏది లేదు. లబ్ధిదారులు చాలా టెన్షన్ లో ఉన్నారు, వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? నేను వాళ్ళందరికీ చెప్పిన, ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. తప్పకుండా ఎవ్వరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా మంచిదే, కానీ పేదోళ్ళకి గుంట జాగలేని వారికి ఖచ్చితంగా ప్రభుత్వం సరిగ్గా ఎంపిక చేసి ఇవ్వాలి. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకి అమ్ముకున్నట్టు ఒక్క పేరు కూడా ఉంటే ఊరికినేది ఉండదు, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళు ఎవరికి ఇచ్చినా మంచిదే, కానీ పేదవాళ్ళకి ఇవ్వాలనే నేను వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లబ్ధిదారులు కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి కొంతమంది అయితే ఆరోపిస్తా ఉన్నారు. దీన్ని ఆరోపించుడు కాదు, నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొన్న ఆడియో లీకులు వైరల్ అయినాయి. ఏవి 50,000 రూపాయలు మమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు, లేకుంటే మీ పేరు తీసేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని లబ్ధిదారులు కూడా చెప్తా ఉన్నారు. మీ అందరు కూడా చూసిరు. కానీ అట్లాంటి అన్ని సంఘటనలు వీళ్ళు పేర్లు ఎప్పుడో లిస్ట్ అనౌన్స్ చేస్తారో వేచి చూస్తా ఉన్నాను. దాంట్లో పేదవాళ్ళందరూ ఉండాలనేదే నా డిమాండ్. పేదవాళ్ళు కాకుండా డబ్బున్న వాళ్ళు కానీ ఇల్లున్న వాళ్ళకి ఇట్లా ఎవరిదన్నా వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. లబ్ధిదారులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కౌశిక్ అన్న ఖచ్చితంగా మీ వెంట ఉంటాడు. పేదవాడికి అండగా నిల్చుంటాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఉంటుంది. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం మీద కౌశిక్ రెడ్డి గారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఇవ్వాలి, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు, టీ న్యూస్, హన్మకొండ.